హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ వచ్చేసి బెల్లం పాయసము, శనగబెల్ల పాయసం ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా శనగపప్పుని ఉడకబెట్టుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోతున్నాయి. సో ఇంకొంచెం ఉడకాలి. సో మనకి బెల్ల పాయసం కోసం కావాల్సినవి సో వాటర్ మిలన్ సీడ్స్, అలాగే జీడిపప్పు, ద్రాక్ష, ఇలాచి. సో మనం ఇప్పుడు బెల్లం పాయసం కోసం కావాల్సిన రవ్వని అయితే మనం నెయ్యిలో కొంచెం వేయించుకుందాం. చూడండి, కాసంత నెయ్యి వేసుకున్నాము. సో నెయ్యిలో అయితే ఇప్పుడు మనం అవన్నిటిని కూడా వేయించుకున్నాము. సో అన్నిటిని కూడా మనం వేయించుకొని శనగపాయలు ఉడుకుతున్నాయి కదండి, ఆ ఎసురులో వేసేస్తున్నాము. సో రవ్వ అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు దూరగా దీన్ని వేయించుకోవాలండి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. చూడండి, కలర్ అంతా కొంచెం చేంజ్ అవుతుంది. ఈ విధంగా రవ్వని అయితే వేయించుకోవాలి. సో ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట మనకి పాయసానికి. సో ఇప్పుడు మనం ఇందులోనే కొబ్బరి పొడి అనేది అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నామండి. దీన్ని కూడా రవ్వతో కలిపి కొంచెం దూరగా వేయించుకోవాలి. సో పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు అన్నీ బాగా ఉడికిపోతున్నాయి. సో ఇప్పుడు రవ్వనంతా కూడా మనం ఇందులోకి వేసేసుకుంటున్నాం. సో అంత రవ్వంతా కూడా మనం ఇందులోకి వేసుకుంటాం. చూడండి, మేము ఇలా పాయసం తయారు చేయడంలో బిజీగా ఉంటే మా బుడ్డి ఏం చేస్తున్నాడో చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, కన్నయ్య, రే రే కన్నయ్య, ఏం చేస్తున్నావు నాన్న? ఏం కావాలి? ఏం పోయింది కన్నయ్య? మా బుడ్డి ఫ్రూట్తో బిజీగా ఉన్నాడు. ఏందది? ఫ్రూటా? ఇప్పుడు నువ్వు తింటావా? కట్ చేసి ఇవ్వాలా? ఓకే, కట్ చేసి ఇవ్వాలంట. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. బెల్లం అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాము పాయసంలోకి. ఇదే ఫైనల్ ప్రాసెస్. ఇంక అన్నీ వేసేసాము. బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, చాలా చిక్కగా. సో ఆల్మోస్ట్ అన్నీ వేసేసామండి, అంతా ఉడికిపోయింది కూడా. ఇంకా బెల్లం ఒకటి కరిగితే సరిపోతుంది. జస్ట్ 2 minutesలో బెల్లం కూడా అంతా కరిగిపోతుంది. మీరు బెల్లం పాయసం ఎలా తయారు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేమైతే ఇలా చేస్తున్నాము. మేము చేసిన పాయసం పద్ధతి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫైనల్గా ఎలా వచ్చిందనేది మీకు అవుట్ఫిట్ మళ్ళీ చూపిస్తాను.